శ్రీమాత్రే నమః. ఈ పూట మనం మర్యాద రామన్న తీర్పుల మర్యాద రామన్న కథ చదువుకోబోతున్నాం. ఆ బాలుడు ఆలయంలో ఒక పక్కన దిగులుగా కూర్చున్నాడు. బాలుని పేరు రామన్న. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమైంది. రామన్న మీద జాలిపడింది. రామన్న, నువ్వు విచారించకు. ఈ రోజు నుండి నీకు విద్య, సమయస్ఫూర్తి, వివేకం, అదృష్టం అన్నీ వరంగా ప్రసాదిస్తున్నాను. నీవు ఏది అంటే అది జరిగి తీరుతుంది. ఎవరికి అంతు చిక్కని సమస్యలు నీకు అంతు చిక్కుతాయి. ధర్మాన్ని నిలబెడతావు. అంతేకాకుండా ఈ రోజు నుండి మామూలు రామన్నవి కావు, మర్యాద రామన్న అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతావు అని చెప్పి అంతర్ధానమైంది అమ్మవారు. అంతవరకు మామూలుగా రామన్న అనబడ్డ పేరు ఈ క్షణం నుండి మర్యాద రామన్ అవుతావు. అంతేకాకుండా అన్నింటా విజయం పొందుతావు. ఈ రామన్న సామాన్య గొల్లవాడు. జీవితం సాగుతున్న సుబ్బన్న, ముత్యాలమ్మల ఏకైక పుత్రుడు. వాళ్లకు కొన్ని గొర్రెలు, మేకలు ఉన్నాయి. అదే వారి ఆస్తి. రామన్న పుట్టుక, పెరుగుట. ఈ దంపతులు చాలా కాలం పిల్లలు లేరు. పిల్లల కోసం ఆలుమగలు ఆతృత పడుతున్నారు. అంత నిమిత్తంగా పుణ్యక్షేత్రాలు తిరిగారు. ఎందరో దేవుళ్లకు మొక్కుతున్నారు. ఆ పుణ్య నదుల్లో సరిగంగ స్నానాలు చేశారు. చివరిగా వాళ్ళు భద్రాచలం వెళ్ళి శ్రీరామచంద్రుని వేడుకున్నారు. పిల్లల్ని ప్రసాదించమని తిరిగి స్వగ్రామం వచ్చేశారు. మార్గం మధ్యలో వారికి పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆ దంపతులు ఆగారు. ఒకరినొకరు చూసుకొని పరికించారు. ఆ అడవిలోనే రావి చెట్టు కింద పొదలో ఒక బాలుడున్నాడు. అతను ఏడుస్తున్నాడు. ఆ పసిబిడ్డ ఎవరి బిడ్డ ఇది తెలియదు. ఎవరైనా కనిపించుతారేమోనని చుట్టూ పరికించి చూశారు. వారికెవరూ కనిపించలేదు. ఆ రామయ్య తండ్రే తమకు ఈ బిడ్డను ప్రసాదించాడు అని ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ రామచంద్రుడే కనికరించాడు అన్న తలంపుతో ఆ బిడ్డకు రామన్న అని పేరు పెట్టి ఆ దంపతులు ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. అతని దినదిన అభివృద్ధిగా పెరుగుతున్నాడు. ఏడో ఏడు వచ్చినప్పటి నుండి గొర్రెల్ని పొలం తీసుకొని పోయి మళ్ళించుకొని వస్తున్నాడు. అతను అమాయకంగా ఉండేవాడు. అతని ఈడు పిల్లల అందరూ రామన్నను ఎగతాళిగా చూస్తుండేవారు. ఒకనాడు ఆకాశంలో కొంగలు బార్లు తీరి వెడుతున్నాయి. రామన్న దగ్గరలో ఉన్న కుర్రాళ్ళు, రామన్న, అదిగో చూడు, నీ గొర్రెలన్నీ కొన్ని ఆకాశంలో ఎగిరిపోతున్నాయి అన్నారు. రామన్న అది చూశాడు. వాళ్ళు చెప్పింది నిజమేనని అనుకున్నాడు. వెంటనే, ఓ గొర్రెలు, కిందికి దిగండి అని అరుస్తూ వాటిని చూస్తూ అట్లే పరిగెత్తాడు. ఈలోగా ఆ కొంటె కుర్రాళ్ళు రామన్న గొర్రెలను తోలుకొని ఎటో వెళ్ళిపోయారు. రామన్న దిగులుతో రోజంతా పొలంలోనే ఉన్నాడు. అతను ఇంటికి రాకపోవడంతో తల్లి ముత్యాలమ్మ ఆందోళన చెందింది. ఈ విషయం భర్తకు చెప్పింది. ఆ తక్షణమే సుబ్బయ్య పొలానికి పయనమై వెళ్ళాడు. రామన్న కనిపించాడు. సుబ్బయ్యకు ఆందోళన తగ్గింది. విషయం ఏమిటని రామన్నను అడిగాడు. అతను చెప్పాడు. కొడుకు తెలివి తక్కువతనాన్ని విచారించాడు. గొర్రెలు పోయాయన్న దిగులుతో, రామన్న ఎంత తెలివి తక్కువ వాడవి, ఏ విధంగా బతుకుతావురా అని విసుక్కున్నాడు. అంతేకాకుండా రామన్నను ఇష్టం వచ్చినట్లు తిట్టాడు. ఆ ఇద్దరు ఇంటికి వెళ్ళారు. రామన్న దిగులు పడ్డాడు. ఏం చేయడానికి తోచలేదు. ఏమీ తోచక ఆ రోజు సంధ్యా సమయంలో ఊరి చివర ఉన్న కాళికాదేవి ఆలయానికి వెళ్ళి దిగాలుగా పడి కూర్చున్నాడు. ఏదో నిర్ణయానికి వచ్చి దేవి ఎదురుగా నిల్చున్నాడు. అమ్మా, నేను బతకకూడదు. మా అయ్య చెప్పాడు. ఎలా చచ్చిపోయేదమ్మా? నా చేతిలోని గొర్రెలు ఆకస్మికంగా ఎటో వెళ్ళిపోయాయి. అందువలన నాకు చావే శరణ్యం. అనుగ్రహించు తల్లి అన్నాడు. అతని ఏడుపు పొర్లుకుంటూ వచ్చింది. నువ్వు పట్టుకున్న కత్తినిస్తే గొంతు కోసుకొని చస్తాను అన్నాడు. అప్పుడు దేవి ప్రత్యక్షమైంది. రామన్నను మర్యాద రామన్నగా ప్రతిష్ఠ పొందుతావని చెప్పి దీవించింది.
రామన్న తృప్తిపడి వెనక్కి వెడుతూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు. తన ఆలోచనంతా గొర్రెల గురించే. కొద్దిసేపటికి వెళ్ళిపోయిన గొర్రెలు తిరిగి వచ్చాయి. రామన్న ఆనందించాడు. గొర్రెలన్నీ తోలుకుంటూ ఇంటికి వెళ్ళబోతుండగా లావుగా దృఢంగా ఉన్న ఒక వ్యక్తి పల్లకీలో కూర్చొని ఉన్నాడు. ఆ పల్లకీని ఇరువైపులా 8 వృద్ధులు మోస్తున్నారు. పల్లకీలో కూర్చున్న ఆయన పల్లకీని మోస్తున్న వారులు పండితులా అని అనిపించింది. మోస్తున్న వృద్ధులను చూసి జాలిపడి పల్లకీని ఆపమన్నాడు. పల్లకీ ఆపారు. కిందికి దించారు. పల్లకీలో ఉన్న ఆయన, ఎవరు నువ్వు, ఎందుకు ఆపావు అని అడిగారు. ఆ వృద్ధులు, పల్లకీ మోయడం అంత బలిష్ఠుడివి అయి ఉండి నువ్వు పల్లకీలో కూర్చోవడం అది ధర్మమేనా అడిగాడు రామన్న. ధర్మాధర్మములు నాకు తెలియనివి కాదు. పాండిత్యంలో వాళ్ళు ఓడిపోయారు. ఓడిన వారు నేను కూర్చున్న పల్లకీని మోయాలి. వాళ్ళు ముసలివాళ్ళు కానీ పడుచువాళ్ళు కానీ అని ఆ పని చేసి తీరాలి అన్నాడు గర్వంగా పండితుడు. అలాగా అన్నాడు రామన్న. ఈ విషయం నువ్వెందుకు అడిగావు? నాతో పందెం వెయ్యాలన్న ఉబలాటం కలిగిందా అడిగాడు పండితుడు. అవును అన్నాడు ఆలోచించకుండా రామన్న. పండితుడు సై అన్నాడు. ఆ ఇద్దరి మధ్యన చర్చ జరిగింది. ఆ చర్చలో పండితుడు ఓడిపోయాడు. రామన్న గెలిచాడు. అప్పుడు పండితుడు రామన్నను పల్లకీ ఎక్కమన్నాడు. తానే మోస్తానని అన్నాడు. అందుకు రామన్న చిన్నగా నవ్వాడు. అయ్యా, తమరు పెద్దలు, పండితులు, నన్ను పల్లకీలో కూర్చోబెట్టి మీరు మోయడమా? అటువంటి తెలివి తక్కువ పని నేను ఎప్పుడూ చెయ్యను అన్నాడు రామన్న. మరి నా నుండి నువ్వు ఏమి కోరుకుంటున్నావు అడిగాడు పండితుడు. నాకు ఏమీ వద్దు. ఆ పల్లకీ మోస్తున్న ముసలి పండితులను విడిచిపెట్టి వాళ్ళని పంపేయండి. అదే నేను కోరేది అన్నాడు రామన్న. పండితుడు అంగీకరించి వాళ్ళని విడిచిపెట్టేశాడు. అప్పుడు ఆ పండితులు అమితానంద భరితులు అయినారు. చిరంజీవి నువ్వు బాలునివి, అమ్మవారి అనుగ్రహం పాత్రుడవు అని అనిపిస్తుంది. నీ వలన మేము రక్షింపబడినాము. చిన్నవాడవైనా నీవు మర్యాదస్తుడిగా తలుస్తున్నాము అన్నారు వాళ్ళు. అయ్యా, అందుకే నాకు మర్యాద రామన్నగా వ్యవహరిస్తావని అమ్మవారు వరం ఇచ్చింది అన్నాడు. మర్యాద రామన్నగా ప్రఖ్యాతిగాంచడానికి మా రక్షణ తొలి ప్రయత్నం అని నమస్కరించాడు ఒకడు. మీరు ఇక నుండి మర్యాద రామన్నగా ప్రకాశించుతారు అన్నాడు మిగతావారు. తమరు పండితులు అందరూ ఆనందంతో మర్యాద రామన్నని కొనియాడారు. అటువంటి పండితుణ్ణి కలవడం తమ జన్మ ధన్యత చెందిందని ఓడిపోయి అణిగిపోయిన పండితుడు అన్నాడు. మర్యాద రామన్న తృప్తిగా ఊపిరి పీల్చుకొని తన దారిన తాను గొర్రెలతో సహా ఇంటికి వెళ్ళిపోయాడు. అదండి ఈ పూట మన కథ. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రేమతో మీ సత్య. నమస్తే.